అరే అసలు ఈ థియేటర్ అనుకున్నారా ఇంకేదైనా అనుకున్నారా? థియేటర్ తగలబోతే ఎవర్రా దానికి బాధ్యులు? హాయ్ గైస్, బాహుబలి ప్రీమియర్ షో చూడడానికి మా పెనంగళూరు నుంచి ఆటో ఎక్కి రాజంపేటలో దిగి, రాజంపేటలో బస్సులు రాక బస్సులు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ అయినా కూడా ఎలాగోలా బస్సు ఎక్కి తిరుపతిలో దిగి, పళని థియేటర్ లోనే సెలబ్రేషన్ జరుగుతాయంటే మా తేజుకు చెప్పి టికెట్స్ తీసిపెట్టి ఇక్కడి నుంచి వెళ్దామంటే ర్యాపిడోకి ఆస్తులు అడుగుతున్నారు. ఇదేంటో అనుకునే టైంలో నాకు తెలిసిన బ్రో వచ్చి నేను వదిలిపెడతా అని చెప్పి దేవుళ్ళగా ఎక్కడైతే వదిలిపెట్టాడు. థియేటర్ లో చూస్తే జనాలే లేరు, మా తేజు అండ్ బన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అరే ఇది ఏంటో అనుకునే లోపల టికెట్స్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. అరే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ కాలేదు అనుకుంటా ఉన్నా ఇంతలో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ దేవుడికి దిష్టి తీసి హారతి ఇచ్చి పాలాభిషేకం అయితే స్టార్ట్ చేశారు. బయట ఫుల్ హంగామా చేసి లోపలికైతే వెళ్ళాను. లోపలికి వెళ్ళాక ఆంటీ చూసి నేనైతే షాక్ అయ్యా. ఆమె అంత చేసినప్పుడు యూత్ మేమెంత చేయాలని చెప్పేసి ఫ్లెక్సీలు తీసుకొని మేము కూడా ఫోటోస్ తీసుకున్నాం. థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. థియేటర్ లోకి వచ్చి రాగానే మా వాళ్ళు అయితే పేపర్స్ తీసుకొని వచ్చేసారు. ఏమన్నా ఒక రకం మా పక్కన వాళ్ళు అయితే చాలా శ్రద్ధగా ఏదో చదువుతున్నట్టు చింపుతున్నారు. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అంటున్నాడు. థియేటర్ లో అలా కూర్చున్నామో లేదో పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ ఎడిట్ అయితే మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అది పార్ట్ 2 లో పెడతా. వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. బై గైస్.